చివరి ప్రశ్న, తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టి మొత్తానికి అవార్డ్స్ ఇచ్చారు. ఆ ఫౌండేషన్కి ఏదో 3 కోట్లు ఏమైతే ప్రకటించినట్టున్నారు. ఇంకా ప్లేస్ అయితే ఇంకా డిసైడే చేయలే. అది ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు. ఎకరం భూమి ఏదో ఇస్తా అన్నారు. సరే, అది పక్కన పెడితే ఈ గద్దర్ అవార్డ్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీని మీద కూడా కాంట్రా నడుస్తున్నది. ఆల్రెడీ అసలు సినిమా చూడకుండానే ఇచ్చిరని, రజాకార్ సినిమాకి ఎట్లా ఇస్తారని, ఆర్ అందులో పనిచేసే వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయని, ఇట్లా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. సో ఓవరాల్గా గద్దర్ పేరు పెట్టడమే తప్పన్నది ఇంకొక చర్చ. ఇప్పుడు గద్దర్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణ ఆట మాట పాట విప్లవం. గద్దర్ వేసుకునేదే గొంగడి ఎర్రజెండా ఉండదు. గద్దర్ అంటే ఎవరు? ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా కళాకారుడు, ప్రజా యుద్ధ నౌక. గద్దరు సినిమా రంగంలో సినిమా నటుడా? గద్దర్ నటుడా నాయకుడా? గద్దరు లక్షలాది మంది కోట్లాది ప్రజలని ప్రపంచం మొత్తానికి ఒక ఆల్టర్నేటివ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పోటీగా జానపద కళల్ని, ప్రజల ఆట మాట పాటల్ని, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలతోటి విప్లవం వైపు రాజ్యాంగానికి విరుద్ధంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందని నమ్ముకున్న మావోయిస్టు సిద్ధాంతం ద్వారా పనిచేసినోడు. గద్దర్ పాటలు విని చాలా మంది అడవుల్లోకి వెళ్ళి అన్నంలో జాయిన్ అయ్యారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సినిమా అవార్డులు ఎవరికి ఇస్తారు? సినిమా రంగంలో గొప్ప నటులకి, అంతకన్నా బాగా పనిచేసిన నటులకు ఇస్తారు. గద్దర్ నటుడా? గద్దర్ మేకప్ ఆర్టిస్టా? గద్దర్ అన్న ఏమన్నా తన జీవితంలో ఏమన్నా నటించి ఆయన ఏమన్నా ఎంటర్టైన్మెంటా? సినిమా రంగం అనేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సినిమా రంగం గొప్పదే కావచ్చు, కానీ గద్దర్ అన్నకున్న త్యాగము, గద్దర్ అన్న జీవితము ఒక నటుడు కాదు, ఒక నటన కాదు. గద్దర్ జీవితం నిజం. సినిమా అనేది మేకప్ వేసుకొని రంగుల కళ. అది మేకప్ ఆర్టిస్టులు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, నటిస్తారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తారు. కానీ సినిమాకు మించింది కదా తెలంగాణ సంస్కృతి సాహిత్యంలో. గద్దర్ అన్న వల్ల ప్రభుత్వాలు గడగడలాడినాయి. నా చిన్నప్పుడు నేను 7వ తరగతి అనుకుంటా, కాజీపేట మా మేనత్త దగ్గరికి వెళ్తుంటే గద్దర్ అన్న జైల్లోంచి రిలీజ్ అయ్యిందని చెప్పి మొత్తం ఒక 2 రోజుల పాటు వరంగల్, కాజీపేట, హన్మకొండ స్తంభించిపోయింది. ఎక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోయింది. గద్దర్ అన్న ఒక నటుడు కాదు, గద్దర్ అన్న ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువు కాదు. గద్దర్ అన్న తెలంగాణ ఆర్తికి, తెలంగాణ హృదయానికి దగ్గరున్న వ్యక్తి. తన జీవితం అంతా త్యాగం చేసి ఒంట్లో తూటాలు దింపుకున్న వ్యక్తిని గద్దర్ గారిని చనిపోయినాక మళ్ళీ ప్రభుత్వం చంపుతుంది. గద్దర్ పేరు మీద ఒక జానపద కళల యూనివర్సిటీ పెట్టచ్చు. గద్దర్ అన్న పేరు మీద ఒక ఫోక్ కల్చర్ రీసెర్చ్ సెంటర్ పెట్టచ్చు. గద్దర్ పేరు మీద తెలంగాణ కల్చరల్ యూనివర్సిటీ పెట్టచ్చు. అది కూడా 10 సంవత్సరాల పాటు ఆంధ్ర సినిమాలకి. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సినిమా అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే తెలంగాణలో సినిమా రంగం అంత అభివృద్ధి చెందలేదు, మనకి నటన, ఎంటర్టైన్మెంట్, ఈ ఏదో ఆ మాట అన్నాడు అనకూడదు కానీ ఆ కల్చర్ మనది కాదు కాబట్టి మనం ఇవ్వలేదని చెప్పిండు. ఆయన అట్లా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గత 11 సంవత్సరాల ఆంధ్ర సినిమాలు అన్నిటికీ తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కష్టపడిన డబ్బులతోటి ఆంధ్రాకు చెందిన నటులందరికీ ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ నటులకు ఇవ్వడానికి ఆంధ్ర సినీ రంగం ఉంది. ఇలా తెలంగాణ వచ్చినాక 11 సంవత్సరాల్లో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది, ఎంతమంది కొత్త నటులు వచ్చారు, ఎంతమంది కవులు, రచయితలు, కళాకారులని, సాహిత్య 23 ఒక సినిమా రిలీజ్ అయింది, దాని థియేటర్లో దొరకటే పాపం అద్భుతమైన సినిమా. అంటే తెలంగాణ వచ్చిందని పేరు మీద, తెలంగాణ పేరు మీద కేసీఆర్ ఏమో ఓన్లీ చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన చాలనుకున్నాడు. సాహిత్య రంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని, సినిమా రంగాన్ని, టీవీ రంగాన్ని అభివృద్ధి చేయలే. ఇది తెలంగాణ ఉద్యమం అంటేనే కల్చరల్ మూమెంట్. తెలంగాణ అస్తిత్వము, అస్మిత. గద్దర్ అన్న పేరు మీద తెలంగాణ అవార్డ్స్ పుష్పరాజ్ అనే ఒక స్మగ్లర్కి ఇస్తున్నారంటే, ఇప్పుడు పుష్పరాజ్ అనేట నటుడు కావచ్చు, ఏదో ఐటమ్ సాంగ్ లాంటిది. గద్దర్ ఏమో తూటాలు దింపుకొని చావుకు తెగించి తన మెసేజ్ ద్వారా విప్లవము ప్రశ్నించడము. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆ రోజు గద్దర్ అన్న తెలంగాణ అవార్డుల పేరుతో తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, తెలంగాణ ఆత్మని చంపేసిండు. నెక్స్ట్ డే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని? మేము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరగబోయే బై ఎలక్షన్స్ లో మేము పోటీ చేయబోతున్నామని స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో టీడీపీ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఎయిర్టెల్, వోడాఫోన్ వాళ్ళు మెంబర్షిప్ ఎట్లా చేస్తారో ఇప్పుడు వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మళ్ళీ సమైక్యవాదులు ముసుగులో రాబోతున్నారు. గద్దర్ అన్నకి జరిగిన అవార్డ్స్ విషయంలో తెలంగాణ సమాజం ఇమీడియట్ గా నిరసన చెప్పాల్సి ఉండే. మరి ఏమైపోయారు? తెలంగాణ మేధావులంతా, రచయితలు, కవులు, కళాకారులంతా రోడ్ల మీద రావాలి కదా. ఆల్రెడీ 9 మందికి కోటి రూపాయలు ఇచ్చి, కొంతమందికి పదవులు ఇచ్చి పెదాలు ముయ్యాల్సిన కుట్ర చేస్తున్నారు. ఇంకా అంటే ఆ 9 మందే ఉన్నారా తెలంగాణ సమాజంలో? మరి చనిపోయిన 1200 మంది గురించి పట్టించుకోరు. కేసీఆర్ అట్లాగం చేసిండు. 18 నెలలు అవుతుంది, కనీసం ఉద్యమకారుల ఊసు కానీ, అమరవీరుల కుటుంబాల ఊసు కానీ లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మనం బతికుండగానే
గద్దర్ పేరు మీద తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ పోరాటత్వాన్ని, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే సరే, ధైర్యం. ఇప్పుడు అంత ముందు ఆయన అది కూడా చేయలేదు కదా, ఏదో ఏదో ఒక పేరు పెట్టు ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఇక్కడ లేదా? మనము అంతకుముందు కేసీఆర్ ఏమో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే, ఈయన చేసే ఇప్పుడు అన్ని తెలిసిన కేసీఆర్ అహంకారము నియంతృత్వంతో ఆగం చేసిండు. ఏం తెలవని రేవంత్ రెడ్డి అన్ని తెలిసినట్టు నటిస్తూ ఇంకా బలుపు ఎవరు చెప్పినా వినకపోవడం అజ్ఞానం చేస్తే చివరికి అంధకారం అవుతుంది. ఇప్పుడు అజ్ఞానము అహంకారంతో అంధకారం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, గద్దర్ అన్నని అంతకన్నా ఎక్కువగా గౌరవించుకోవాలి. గద్దర్ అన్న పేరు మీద ఒక కల్చరల్ యూనివర్సిటీ పెట్టాలి. అవసరమైతే తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టండి. తెలంగాణలో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి. తెలంగాణలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లాంటిది పెట్టండి. ఒక మ్యూజిక్ పెట్టండి. తెలంగాణ ఆట మాట పాట ప్రజల గుండెల్లో నుంచి చెమట నుంచి వచ్చినాయి. మీరు తిని బలిసిన కవిత్వం కాదు తెలంగాణ కవిత్వం, ప్రాణం కోల్పోతే వచ్చే కవిత్వం. కాబట్టి ఖచ్చితంగా గద్దర్ అన్న పేరు మీద ఈ స్మగ్లర్లకి ఆంధ్ర ఏదో అంటారు ఇక, అది ఆ మాట నేను అనకూడదు, అట్లాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అంటే గద్దర్ అన్న ఆత్మకి ఎప్పటికీ అన్యాయం చేసినట్టే, గద్దర్ అన్న పేరుకి అన్యాయం చేసినట్టు.